అన్నేమి జారిపడలేదు టీచర్, కానీ అందరికి అలా చెప్పాడంతే. వాళ్లే దాడి చేశారు. అన్నకి కుస్తీ కుస్తీ తెలుసుగా, అందరికంటే స్పెషల్, గురువు గారికి స్పెషల్ స్టూడెంట్. ఇలా కొడతాడన్న, వాళ్ళంతా తేల్చాకే తిరిగి వస్తాడన్నయ్య. దీని గురించి వాళ్ళకి తెలియదు కదా పాపం. వాళ్ళు మళ్ళీ అన్నకు కనిపించాలి, ఇక వాళ్ళ పని అంతే. అయ్యిందేదో అయ్యింది. వాళ్ళు దాడి చేశారని మనము చేస్తే సమస్యలనేవి ఎప్పటికి తీరుతాయి? ఓహో, అన్నయ్య చెప్పినట్లు టీచర్ వచ్చి సరిగ్గా అడుగుతున్నారు. అన్న చెప్పింది నిజమా కాదా అని తెలుసుకోవడానికి టీచర్ ఇప్పుడు వచ్చినట్లున్నారు. ప్రస్తుతానికి నేను ఏదో కూడా చెప్పేస్తాను. అన్న నన్ను ఏం చేయమన్నాడో అలాగే చేస్తాను. నువ్వేం ఆలోచిస్తున్నావు చిన్నా? ఏం లేదు, అన్న ఏం చేస్తుంటాడా అని నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను అంతే. ఎగిరి కొడతాడా, తిప్పి తిప్పి కొడతాడా? ఇందులో ఎలా కొడితే బాగుంటుందంటారు? నాకు అసలు గొడవ పడ్డవి ఇష్టం లేదంటున్నాను. ఇలా చూడు, నేనొచ్చింది దేవగారిని చూద్దామని. అది నాకు తెలుసు. అన్న ఇప్పుడు ఇక్కడికి రాడు టీచర్. మరెక్కడుంటారు? నేను వెంటనే ఆయన్ని కలవాలి. కొన్ని విషయాల గురించి ఆయనతో మాట్లాడాలి. ఫోన్ చేశాను కానీ తీయట్లేదు. అన్నతో ఇదే సమస్య. అన్న ఫోన్ పాకెట్లో పెట్టుకుంటాడు, కానీ తనకు అస్సలు వినిపించదు. సరే, నువ్వు మీ అన్నకి ఈ విషయం చెప్పు చాలు. సరే. అన్నట్టు మీరు 2 రోజులుగా స్కూల్కి వెళ్ళలేదుగా? అన్న మీకోసం ఎంతో కంగారు పడ్డాడు. నా గురించా? ఎందుకు? మీరు కనిపించలేదని సునంద టీచర్ని కూడా అడిగాడు, నన్ను అడిగాడు, అంతెందుకు ఆ మణికంఠని కూడా అడిగాడు టీచర్. మీరు కనిపించలేదని చాలా నిరాశ చెందాడు. ఎందుకో ఏంటో చెప్పారా? లేదు, దాని గురించి నాకేం చెప్పలేదు. ఒల్లి టీచర్ ఎక్కడా, ఒల్లి టీచర్ ఎక్కడా అని బైక్ మీద ఊరంతా తిరిగాడు. అది మాత్రం బాగా తెలుసు. సరే. అన్నేమో టీచర్ ఎక్కడున్నారా అని నన్ను అడిగాడు. ఇప్పుడు టీచర్ వచ్చి అన్న ఎక్కడున్నాడా అని అడుగుతుంది. ఎక్కడా ఎక్కడా అంటే నేనేమైనా పాకెట్లో పెట్టుకొని తిరుగుతున్నానా? దేవుడా. మీకేమైంది టీచర్? 2 రోజుల నుంచి కనిపించలేదు. స్కూలుకు కూడా లీవ్ పెట్టారంట, ఏమైంది? ఏం లేదు, మనసు బాలేక వెళ్ళలేదు. అలా వెళ్ళినా కూడా పిల్లలకి సరిగ్గా పాఠాలు చెప్పలేను, అందుకనే లీవ్ పెట్టాను. అలాగా? ఇప్పుడు బానే ఉందిగా? మీకెలా ఉంది చెప్పండి? నాకెటువంటి సమస్య లేదు. ఇది చాలా చిన్న దెబ్బ. ఈ దెబ్బ రాహుల్ వల్ల తగిలిందనేగా మీరు కంగారు పడుతున్నారు. నేను దాని గురించి అప్పుడే మర్చిపోయాను. కానీ నేనది మర్చిపోలేకపోతున్నాను. మీ విషయాల్లో చేసిందే కాదు, వాడు నాకు చాలా విషయాలు మర్చిపోలేకుండా చేశాడు. మీరు మర్చిపోయినంత మాత్రాన నా తమ్ముడు చేసిన తప్పు కాకుండా పోదు కదా. ఆ తప్పుని తప్పు కాదు అని సమర్థించుకుంటున్నాడు. అందుకనే నేను మిమ్మల్ని కలవాలని పొద్దున్న చిన్నాకి చెప్పాను. ఇక ఆ విషయం గురించి మీరు ఆలోచించకండి. దాని గురించి నేను ఎప్పుడో మర్చిపోయాను. కానీ ఒక విషయం నాకు అర్థం కావట్లేదు. ఎంత ఆలోచించినా రాహుల్ నాకు శత్రువులా అనిపించట్లేదు. ఏ కారణంగానూ అనిపించట్లేదు. మీ ఇంటి అడ్రస్ ఎక్కడుందో తెలియక తిరిగి వెళ్ళిపోతున్న అతనికి నేనే అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకుని మీ ఇల్లు చూపించి వెళ్ళాను. అయినా సరే తను నా మీద ఎందుకు దాడి చేశాడు? అదే నాకు అర్థం కావట్లేదు. ఆ రోజు హాస్పిటల్లో నేను మీకు తప్ప ఎవరికి నిజం చెప్పలేదు. ఇప్పుడు మీరే అన్నారుగా, దారి తెలియక తిరిగి వెళ్ళిపోతున్న రాహుల్ని మీరే దారి చూపించి ఇంటికి తీసుకొచ్చారని. నిజానికి తనకి మా ఇంటి దారి చూపించి మీరు చాలా పెద్ద తప్పు చేశారు. రాహుల్కి మా ఇల్లు ఎప్పటికీ తెలియకూడదని, ఎవరడిగినా సరే మా గురించి ఏమాత్రం తెలియకుండా ఉండాలని మేం మా ఊరు వదిలి ఇక్కడికి వచ్చేసాం. కానీ వాణ్ణి మీరే మా ఇంటికి తీసుకొచ్చారు. అదేంటి మీరేమంటున్నారు టీచర్? రాహుల్ మీకు తెలిసిన వ్యక్తి కదా, మరి ఇంకేంటి సమస్య? నాకేం అర్థం కావట్లేదు. మీకేమీ తెలియకే వాణ్ణి మా ఇంటికి తీసుకొచ్చారని తెలుసు. మీకు మాత్రమే కాదు, ఎవరికి ఈ విషయం గురించి తెలీదు. ఏంటి అసలేంటి మీ సమస్య? మీరెందుకు చెప్పలేకపోతున్నారు? చెప్పలేకపోవడానికి ఏమీ లేదు. మా కుటుంబ విషయాలు రహస్యంగా దాయడానికి మీరు మాకు పరాయి వ్యక్తి అని కూడా నాకు అనిపించటం లేదు. అలాగని చెప్పడం వల్ల కూడా
లాభం లేదు. కొన్ని విషయాలు ఇలాగే ఉంటాయి టీచర్. పరిష్కారం లేదేమో, ఏ లాభం ఉండదేమో అని మనకు అనిపిస్తుంది. కానీ ఎదుటి వాళ్లకు ఏదైనా దారి కనిపించే అవకాశం ఉంటుందిగా. అందుకనే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరితో అయినా పంచుకోమంటారు. టీచర్, సమస్య ఏంటో చెప్పండి. కుటుంబ రహస్యాలు తెలుసుకోవాలని నాకు ఆసక్తి ఏం లేదు. మీకేదైనా సహాయం చేయగలనేమో అని ఆ ఉద్దేశంతో నేను మిమ్మల్ని అడిగాను. మీరింటికి తీసుకొచ్చిన ఆ రాహుల్ ఇక్కడికి అసలు ఎక్కడి నుంచి వచ్చాడో మీకు తెలుసా? జైలు నుంచి. జైలు నుండా? అవును. బయటకు వచ్చిన వెంటనే మా కోసం వెతుక్కుంటూ వచ్చాడు, మమ్మల్ని హింసించడానికి. తను జైలుకి ఎందుకు వెళ్ళాడు? వాళ్ళమ్మా నాన్న వాడికి 2 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒక ప్రమాదంలో చనిపోయారు. ఆ విషయం మీరు నాకు ముందు ఒకసారి చెప్పారు. అవును, ముందే చెప్పాను. ఆ తర్వాత వాణ్ణి చూసుకోవడానికి ఎవరూ లేకుండా పోయారు. అప్పుడు మా నాన్న వాణ్ణి అక్కడి నుంచి మా ఇంటికి తీసుకొచ్చారు. ఆ రోజు నుండి తను మా కుటుంబంలో ఒక భాగం అయ్యాడు. నాకంటే వయసులో 3 సంవత్సరాలు చిన్నవాడు. ఎంతో ప్రేమగా ఆప్యాయంగా తనని పెంచాను. సొంత అక్కలా అమ్మలా ఎప్పుడు ఏ లోటు రాకుండా నేను వాణ్ణి చూసుకున్నాను. మేం వాణ్ణి కష్టపడి పెంచుతున్నామని ప్రయోజకుడు అవ్వాలనుకున్నాడు. చక్కగా చదువుకున్నాడు. ఎప్పుడూ రాహుల్ క్లాసులో ఫస్ట్ వచ్చేవాడు. అంతేకాకుండా గిటార్ చాలా బాగా వాయించేవాడు. స్కూల్లో బాగా చదువుకోవడం మాత్రమే కాకుండా పెద్ద పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగం చెయ్యాలని మేం వాడి గురించి ఎన్నో కలలు కన్నాం. వాడికెంతో సపోర్టుగా ఉండేవాళ్ళం. కానీ మా సంతోషాలన్నీ ఎక్కువ రోజులు నిలవలేకపోయాయి. ఒకవేళ మేం సంతోషంగా ఉండడం ఆ భగవంతుడికి ఇష్టం లేదేమో. +2 చదివి బెంగళూరులో ఉన్న ఒక మంచి కాలేజీలో ఇంజనీరింగ్ చదువుకోవడం కోసం రాహుల్ మాకు దూరంగా వెళ్ళాడు. అక్కడే తనకి మత్తుమందు తీసుకోవడం అలవాటైంది. ముందు తను తీసుకోవడం మొదలుపెట్టేవాడు, కానీ ఆ తర్వాత కొంతకాలానికి మా ఊరికి కూడా సరఫరా చేయడం మొదలుపెట్టాడు. కానీ దాని గురించి మాకెవ్వరికీ తెలీదు. ఒకరోజు ఈ రాహుల్ ఊరు నుంచి వచ్చి ఎన్ని రోజులైంది? విప్పిన బట్టల్ని ఉతకడానికి వెయ్యాలన్న ఆలోచన కూడా రాలేదు. నీకింటి మీద ధ్యాస లేదని నాకిప్పుడు అర్థమైంది. ఏంటిది రాహుల్, నువ్వెందుకు ఇలా తయారవుతున్నావు? ఇంకా స్నానమే చేయలేదు, మరీ బద్ధకం పెరిగిపోతుంది నీకు. ఏం బాలేదు. వద్దు, ఇవన్నీ ఉతకొద్దు. వీటిని అక్కడ పెట్టు. ఉతకూడదా? ఎందుకని? ఇవి చూడు ఎలా వాసన వస్తున్నాయో. ఉతకొద్దని చెప్తున్నానుగా. వీటిని నేనే ఉతుక్కుంటాను. నువ్వే ఉతుక్కుంటావా? ఇదేంటి కొత్త అలవాటు? నేను చెప్తున్నాను కదా అక్క, నా బట్టలు నేనే ఉతుక్కుంటాను. వీటిని అక్కడ పెట్టు. నాకు అర్థమైంది, కానీ అది అక్కడ ఇక్కడ అవసరం లేదు. అదే కాకుండా ఇంతవరకు నీ బట్టల్ని నేనే కదా ఉతికేదాన్ని. నా బట్టలు నాకు ఇచ్చే. చాలే ఆపు, దేనికైనా హద్దు ఉంటుంది. ఇవన్నీ ఉతికేసి నేను వెళ్ళి చదువుకోవాలి. పక్కకు తప్పుకో. ఒక్క నిమిషం ఆగు. అవి ఇలా ఇవ్వు. ఇవి ఇవ్వు. అసలు నీకేమైంది? రాహుల్, నువ్వు అడ్డం తప్పుకో. ఇవ్వమని అడుగుతున్నానుగా. ఆహా, బెంగళూరుకి వెళ్ళొచ్చి అంత బలవంతుడు అయ్యావా? నాతోనే కుస్తీ పడుతున్నావా? సరే చూద్దాం ఎవరు గెలుస్తారు. అవి ఇలా ఇవ్వు. ఇవ్వు. ఇవ్వమన్నానా? వదలక. నువ్వే వదిలే. వదలమన్నాను కదా. ఇవ్వమన్నాను కదా. నువ్వెలా తీసుకుంటావో నేను చూస్తాను. ఇవ్వక. వదులు.
అది ఎలా ఇవ్వు. ఇవ్వమంటున్నాను కదా, ఇవ్వమంటున్నాను కదా, ఇవ్వు. పక్కకు తప్పుకోరా. అక్క అక్క ఆగు. వదలరా, మర్యాదగా నన్ను వదలు. అక్క మర్యాదగా అది ఇచ్చేయి. ఏంట్రా ఇది? నెమ్మదిగా. అది ఇలా ఇవ్వు. నిన్నే అడుగుతున్నాను, ఏంటిది? నెమ్మదిగా మాట్లాడమని చెప్తున్నాను కదా, ఎవరూ వినకూడదు. అది నాకు ఇవ్వు. ఇదేంటో చెప్పే వరకు నీకిచ్చే ప్రసక్తే లేదు. నిజం చెప్పు, ఏంటిది? అది ఇలా ఇవ్వు. అది చేయక ఇవ్వమని చెప్తున్నాను కదా. వదలు, నీకే చెప్పేది. రాహుల్ వదలు. ఇలా ఇలా ఇవ్వు, ఇవ్వు. అయ్యో రాహుల్, ఇచ్చేయ్. వదలరా, వదలమంటు. వదలరా దాన్ని, వదలమంటుంటే. ఏమండి? రారా, నిన్ను వదలను. రాహుల్ ఏమందిరా నీకు? రాహుల్ ఏంటిదంతా నిజం చెప్పు. నాన్న, వాడి పాకెట్లో ఇవి ఉన్నాయి. అది నాకు ఇచ్చేయండి బాబాయ్. రాహుల్ నువ్వు మధ్యలో మాట్లాడుకో. ఏంటమ్మా ఇది? అది అది కొద్దిగా తేడాగా ఉంది నాన్న. దీనికోసం నాతో గొడవ పడుతున్నాడు. ఏదో తేడాగుందా? ఆ ఇది మత్తు మంది అయి ఉండొచ్చు. అయ్యో దేవుడా, మత్తు మందా? కానీ ఇది వీడికి ఎక్కడ దొరికింది చెప్పరా? అది ఇలా ఇవ్వండి. అయ్యో రేయ్, రాహుల్, రాహుల్. వదలరా, రేయ్, వదలమంటు. రాహుల్, ఏంటిది? వదులు. రాహుల్, రేయ్, ఏంటిది? నిజం చెప్పు. దీని గురించి నాకు తెలీదు. వేరే ఒకరికి ఇవ్వడానికి నేను తీసుకొచ్చాను. అబద్ధం నాన్న, వాడి మొహం చూస్తేనే అర్థం అవుతుంది. అదేంటో వాడికి చాలా బాగా తెలుసు. తను చెప్పింది నిజమే. మత్తు మందులాగే కనిపిస్తోందండి. నాకు చాలా భయం వేస్తోంది. నిజం చెప్పరా, ఏంటిది? నిజంగానే వేరే వాళ్ళకి ఇవ్వడం కోసం వచ్చేటప్పుడు తీసుకొచ్చాను. దీని గురించి మీరు ఇప్పుడు గొడవ చేసి అందరికీ తెలిసేలా చేయకండి. బాబు, ఎక్కడికి వెళ్తున్నావు? నాకు నచ్చిన చోటుకు వెళ్తాను. హా? వీడికి ఏమైందండి? ఎక్కడో ఏదో జరుగుతోంది. వాడు మత్తు మందు వాడుతున్నాడేమోనని నాకు అనుమానంగా ఉంది. వాడు ఊరు నుండి వచ్చినప్పటి నుంచి వాడి ప్రవర్తనలో ఏదో తేడా ఉందని నాకు అనిపిస్తుంది. చూడండి, నా చెయ్యి ఎలా కొరికేశాడు. ఆ రోజు రాహుల్ మత్తు పదార్థాలకు బానిసయ్యాడని మాకు బాగా అర్థమైంది. అప్పటి నుండి మా మనసు బాధపడే పనులన్నింటినీ కూడా చేయడం మొదలుపెట్టాడు. ఏది ఏవైనా సరే వాడు జరగాలనుకున్నది వెంటనే జరిగిపోవాలి. నాతో అయితే వాడికి శత్రుత్వం పెరిగింది. కారణం నేనే కదా. వాడు మత్తుమందు వాడుతున్నాడని అందరికంటే ముందు తెలుసుకున్న వ్యక్తిని నన్ను శత్రువు అనుకునేవాడు. నెమ్మదిగా ఇంటికి రావడం తగ్గించేశాడు. ఎన్నోసార్లు పిలిచాక వాడొస్తాడు. వచ్చాక మాతో 1-2 రోజులుండి తిరిగి వెళ్ళిపోయేవాడు. కానీ ముందులాగా వాడు కాలేజీకి అసలు వెళ్ళడమే లేదు అనే విషయం మాకు తర్వాత తెలిసింది. రాహుల్ని ఇంతకు ముందులాగా మామూలు మనిషిని చేయడం కోసం మేమెంతగానో ప్రయత్నం చేశాం. ప్రేమగా కూడా నచ్చజెప్పి చూసాం. రాహుల్ని ఎవరైనా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి ఉండొచ్చుగా. ఇటువంటి సమస్యలకు ఈ కాలంలో హాస్పిటల్స్, డాక్టర్స్ చాలా మంది ఉన్నారు కదా. అది కూడా చేశాం. కాలేజీకి వెళ్ళినప్పుడు ప్రిన్సిపల్ సార్ని హాస్పిటల్ వార్డెన్ని కొట్టాడని తెలిసిన తర్వాత కాలేజీలో నుండి తీసేశారు. అప్పుడే తన్ని డీఅడిక్షన్ సెంటర్లో అడ్మిట్ చేశాం. 2 నెలల చికిత్స తీసుకున్న తర్వాత ఇంటికొచ్చిన కొన్ని రోజుల వరకు ఎటువంటి సమస్య లేదు. కొన్ని రోజులకి వాడి మనుషులు కొంతమంది వాడెక్కడున్నాడో తెలుసుకున్నారు. మళ్ళీ రాహుల్ వాళ్ళందరితో కలిశాడు. ఊళ్ళో వాళ్ళు తరచూ కలుసుకోవడం మొదలుపెట్టారు. ఎంత ఇచ్చినా సరే డబ్బులు సరిపోయేవి కాదు. అడిగిన వెంటనే తనకి అప్పు చేసైనా డబ్బులు ఇవ్వాలనేవాడు. లేకపోతే వాడికి చాలా కోపం వచ్చేది. ఒకవేళ మమ్మల్ని ఏమీ చేయలేకపోతే వాడు ఏదో ఒకటి చేసుకునేవాడు. చాలాసార్లు హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. అంతేకాకుండా బోలెడన్ని కేసులు. పోలీసులు మా ఇంటికి రాని రోజు అంటూ అసలు ఉండేదే కాదు. వాడిని బయటికి ఎలా తేవాలని, ఎలా కాపాడాలి అని నాన్న ఆలోచించేవారు. వాడి కోసం మా ఆస్తులన్నీ అమ్మేశాం. తెలిసిన వాళ్లలో ఒకరు రాహుల్ కోసం ఒక ట్రావెల్ ఏజెన్సీలో ఉద్యోగం ఇప్పించారు. ఆ తర్వాత కొన్ని రోజులకి వాడి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. 2-3 రోజులకు ఒకసారి వాడి ఇంటికొచ్చి వెళ్లేవాడు. కానీ ఇంతకు ముందులా కాకుండా మా అందరితో ఎంతో ప్రేమగా, సంతోషంగా ఉండేవాడు. సమస్యలు తీరిపోయాయని మేం ప్రశాంతంగా ఉన్నాం. ఒకరోజు రాహుల్ ఇంటికి వచ్చేటప్పుడు వాడి కంపెనీ బాస్ అంటూ ఒక అతన్ని తీసుకొచ్చాడు.
మొక్కల్ని మనం పిల్లల్లాగా పెంచాలి. మనం వాటిని ఎంత ప్రేమగా పెంచుతామో అవి అంత చక్కగా పెరుగుతాయి, పోస్తాయి, చక్కగా ఉంటాయి. ప్రతిరోజు కాసేపైనా మనం మొక్కలతో మాట్లాడాలి, వాటిని ముట్టుకోవాలి, నీళ్లు పోయాలి. అప్పుడే అవి చక్కగా పెరుగుతాయి. మంచి సువాసనతో పువ్వులు పూసి చక్కగా పెరిగి మనల్ని సంతోషపెడతాయి. మీ సిద్ధాంతాలు చాలా బాగున్నాయి. బాటనీ పిల్లలకి వాళ్ళ పిహెచ్డికి ఉపయోగపడుతుంది. కావాలంటే నువ్వు పరీక్షించి చూడు, అప్పుడు తెలుస్తుంది నేను చెప్పేది నిజమా కాదా అని. ఎవరు నాన్న? తెలీదమ్మా. రాహుల్లో ఉన్నాడు. లోపలే కూర్చున్నారు సార్. రండి, దిగండి. ఇదే మా ఇల్లు. బాబాయ్, ఈయనే మా బాస్ చంద్రశేఖర్ సార్. సార్, ఈయనే మా బాబాయ్. నేను చెప్పాను కదా, నేను ప్రాణాలతో ఉన్నానంటే దానికి ఈయనే కారణం. హాయ్ సార్. క్షమించండి, నా చేతులు మట్టిగా ఉన్నాయి. ఏంటి సార్ ఇది? ఎప్పటికైనా మనం మట్టిలో కలిసిపోవాల్సిన వాళ్ళమే కదా సార్. ఇంకా ఎందుకు చేతులు మట్టిగా ఉన్నాయని బాధపడ్డాం? సారీ, నా వల్ల మీకేం ఇబ్బంది కలగలేదు కదా? నేను వెళ్తాను. అయ్యో లేదు. ఆ మొక్కలు నన్ను తిట్టుకుంటాయి. మీరు చక్కగా తోట పని చేసుకుంటుంటే నేను మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశాను కదా, అందుకే నా మీద కోపం వచ్చి ఈ మొక్కలన్నీ నన్ను బాగా తిట్టుకుంటాయి. ఈ పని తర్వాతైనా చేసుకోవచ్చు. మీ పేరు వల్లి కదా? అవును. ఏంటి అలా చూస్తున్నారు? మీ అందరి గురించి రాహుల్ నాకెప్పుడు చెప్తూనే ఉంటాడు. బాబాయ్, అమ్మ, వల్లి అక్క, మీరు తన మీద చూపించిన ప్రేమ గురించి తను నాకెప్పుడూ చెప్తుంటాడు. ఈవిడే కదా నిన్నమ్మలా పెంచిన మీ పిన్ని? పిన్ని, ఈయన చంద్రశేఖర్ సార్. నేను పనిచేస్తున్న ట్రావెల్ ఏజెన్సీ ఓనర్. రాహుల్ మీ గురించి చెప్పాడు. లోపలికి రండి. దయచేసి నన్ను క్షమించండి. ఎందుకంటే ఇటువంటి పనుల్లోనూ భోజన సమయంలోనూ ఎవరొచ్చినా సరే మధ్యలో లేవకూడదు. సార్ రండి, కూర్చోండి. దయచేసి నన్ను సార్ అని పిలవకండి. రాహుల్ నా స్టాఫ్ కాబట్టి నన్నెప్పుడు సార్ అని పిలుస్తూనే ఉంటాడు. మీరు అలా పిలిస్తే బాలేదు. పేరు పెట్టి పిలిస్తే మర్యాదగా ఉండదు కదా, అందుకని. నన్ను చంద్రశేఖర్ అని పూర్తి పేరుతో పిలవాల్సిన పని లేదు. దాన్ని రెండుగా చేసి చంద్ర గాని శేఖర్ గాని పిలవండి, అది చాలు. నన్ను సార్ అని పిలుస్తుంటే మన మధ్య దూరం ఉన్నట్టు అనిపిస్తుంది, అవునా కదా? సరే, పేరు పెట్టి పిలవటం ఇష్టం లేదంటే వదిలేయండి. రండి, కూర్చోండి. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. రండి, కూర్చోండి. బాబాయ్, నేను మీకు చెప్పానో లేదో, సార్కి ట్రావెల్ ఏజెన్సీయే కాదు, బ్యూటీ పార్లర్ ఉంది, రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా ఉంది. అలాగే మన ఊర్లో 4 ప్రాజెక్ట్ వర్క్స్ ని ఒకేసారి మొదలెట్టారు. ఇవన్నీ ఒక పక్క అయితే గల్ఫ్ లో కూడా బిజినెస్ ఉంది, అక్కడికి వెళ్ళొస్తారు. ఆఫీస్లో ఎప్పుడైనా సార్ కనిపిస్తే అదే అదృష్టం అనిపిస్తుంది. బిజినెస్ కదా, మనం ఎప్పుడూ దగ్గరుండి చూసుకోవాల్సిందే, లేకపోతే అంతే. ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, రాహుల్ నమ్మకస్తుడు లేకపోతే నేను ఇబ్బంది పడేవాడిని. అది అందరికీ తెలుసు.